హాయ్ అండి. నేను మీ హర్లతాని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే నేను మీ ముందుకి ప్రాన్స్ పలావ్తో మీ ముందుకు వచ్చానండి. అదే రొయ్యల పలావ్తో మీ ముందుకు వచ్చాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వీడియో అయితే కొద్దిగా లెంతీగా ఉంటుంది. ప్రతి స్టెప్ కూడా నేను మీకు వివరిస్తూ అయితే నేను చూపిస్తున్నాను. అందుకనే కొద్దిగా మనకి వీడియో లెంత్ అనేది ఎక్కువైంది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు కూడా తప్పకుండా అయితే నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనికి ముందుగా నేను 1.5 గ్లాసు చూసారు కదా, ఆ గ్లాస్తో నేను 1.5 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి. రైస్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఒక గంట సేపు పక్కన అయితే పెట్టుకున్నాను. నేను బాస్మతి రైస్ వాడట్లేదండి. పలావ్ కాబట్టి మనం ఇంట్లో యూజ్ చేసుకునే రైస్ అయితేనే, నార్మల్ రైస్ అయితేనే బాగుంటుంది. కావాలి అని అనుకుంటే బాస్మతి రైస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రొయ్యలు తీసుకున్నానండి. రొయ్యలు చూసారు కదా, ఒక 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నాను. చిన్న రొయ్యలండి. ఈ పలావ్కి చిన్న రొయ్యలు తీసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఎందుకంటే ముద్దకి మనకి రొయ్య అనేది తగులుతూ ఉంటుంది అనమాట. అందుకని నేను చిన్న రొయ్యలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోని కారం అలాగే ఉప్పు ఒక 1.5 స్పూను కారం వేసాను. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోని చిన్న సైజు నిమ్మకాయ ఉంటుంది కదా, ఒక నిమ్మకాయ తీసుకొని రసం అంతా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. లేదు మీరు పులుపు అసలు వద్దు అని అనుకుంటే అవాయిడ్ చేసేవచ్చు. లేదనంటే కనీసం ఒక హాఫ్ చెక్క అయినా సరే వేసుకోండి. నిమ్మకాయ గింజలు పడ్డాయి కదా, అవైతే తీసియండి. లేదనంటే చేదు వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ముక్కకంతా కూడా బాగా మనం ఉప్పు కారం పట్టించాలండి. ఇలాగ పట్టించిన తర్వాత ఒక గంట సేపు అయితే మనం పక్కన పెట్టుకోవాలి. ఇలా మ్యాగ్నెట్ చేసిన తర్వాత ఒక గంట సేపు మనం పక్కన పెట్టాలి. నేను ఇందులో మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా అయితే ఏమీ వేయట్లేదు. అంటే ఆల్రెడీ మనం ప్రాన్స్ కూడా పట్టించేసి ఉంచుకుంటాం కదా, అలా కాకుండా జస్ట్ ఉప్పు కారం ఆయిల్ మాత్రమే పట్టించి వేస్తున్నాను. ప్రాసెస్ అయితే మీకు నచ్చుతుందండి. ఎలా చేస్తున్నానండి వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇప్పుడు మనం రొయ్యలు పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇలాంటి వెడల్పాటి పాత్ర అయితే తీసుకోవాలి. ఇలాగ బిర్యానీలు అవి చేసుకునేటప్పుడు ఇలాంటి వెడల్పాటి పాత్రలు తీసుకుంటే మనకు చాలా ఫ్రీగా ఉంటుంది. రైస్ కూడా బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్లు నూనె రిఫైండ్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు నూనె అనేది బాగా మరగాలి. మరిగింది చూసారు కదా. ఇప్పుడు ఇందులోని దాల్చిన చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు, అలాగే 2 మరాఠీ మొగ్గలు, ఒక 4 లవంగాలు, ఒక 5-6 మిరియాలు, అలాగే కొద్దిగా అంటే 1 స్పూన్ కూడా ఉండదండి, ఒక హాఫ్ స్పూన్ సాజీరా వేసుకున్నాను. చూసారు కదా ఎంత క్వాంటిటీ వేసానో, సాజీరా అంతే వేసుకున్నాను. మీరు కొద్దిగా మసాలా ఫ్లేవర్ కావాలంటే వేసుకోవచ్చు, కానీ లైట్గా మసాలా వేసుకోవడమే చాలా మంచిదండి. నేను లైట్గానే వేస్తున్నానండి. అన్ని మసాలాలు కూడా నేను ఇందులో వేయలేదు. ఇప్పుడు మసాలాలు వేగిన తర్వాత ఇందులోని నేను మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్, పూర్తిగా మరీ బ్రౌన్ అయిపోనవసరం లేదండి. లైట్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకునేంత వరకు వీటిని మనం వేయించుకోవాలి. చూసారు కదా, కొద్దిగా మన కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోని 3 పచ్చిమిరపకాయలు అనేవి ఇలాగ మధ్యకి చీలికల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కూడా 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత చూసారు కదా, కలర్ అనేది చేంజ్ అయింది కదండి ఉల్లిపాయలకి, మనకి ఇంక చాలు. ఇప్పుడు ఇందులోని మీడియం సైజ్ టమాటా ఒకటైతే సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోని కొత్తిమీర అయితే వేసుకోవాలండి. కొద్దిగా
అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ 1 నిమిషం పాటు అయితే కలపండి బాగా. ఒక నిమిషం వేగింది కదండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. మనం ఎందుకనంటే రొయ్యలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించలేదు. అలాగే మనకి రైస్కి కూడా, అంటే ఈ రెండిటికి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఇందులో వేసుకోవాలి. చూసారు కదా, నేను కలుపుతున్న గరిటె ఉంది కదండి, అది చిన్న స్పూన్ లాంటిది అనమాట, మినీ చిన్న గరిటె. దాంతో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని బాగా వేగనివ్వాలి, కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు. చూసారు కదా, రొయ్యల్ని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని ఇప్పుడు మనం 1 గంట సేపు అయినా పెట్టాలండి. 1 గంట సేపు అయినా మ్యాగ్నేట్ పెట్టుకొని ఇప్పుడు వాటిని మనం ఇందులో వేసుకుందాము. వేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే ఒక 2-3 నిమిషాల పాటు అయినా సరే మనం వీటిని బాగా వేయించుకోవాలి. కంపల్సరీ ఒక 3 నిమిషాలు, అంటే ఆయిల్ కొద్దిగా బాగా పైకి తేలేంత వరకు వేయించుకోవాలండి. మరీ ఎక్కువసేపు వేయించుకుంటే రొయ్య అనేది గట్టి పడుతుంది. మరీ ఎక్కువసేపు మనం వేయించుకోని అవసరం లేదు. లైట్గా వేగేంత వరకు ఉంచుకోవాలండి మనం. ఇప్పుడు ఇందులో నేను గరం మసాలా అనేది వేసుకుంటున్నాను. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అండి. ఏంటి అని అంటే ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం, ఇలాచి, స్టార్ ఫ్లేవర్ ఉంటుంది కదండి, స్టార్ ఫ్లేవర్ చిన్నది, అలాగే సాజీరా కొద్దిగా వేసుకొని దాన్ని పొడి చేసుకున్నానండి. అది ఆ పొడిని నేను ఇప్పుడు వేసుకున్నాను. గరం మసాలా అంటే అన్నీ కూడా నేను కలిపి వేయను, జస్ట్ ఓన్లీ అది మాత్రమే. ఇప్పుడు నేను వేసుకున్నాను, చూసారు కదా. గరం మసాలా వేసుకొని మళ్ళీ మనం 1 నిమిషం పాటు అయితే బాగా కలుపుకోవాలి. లైట్గా మసాలా వేసుకొని ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా, ఏదైనా మనకి గెస్ట్స్ వచ్చినప్పుడు, ఏదైనా చిన్న పార్టీలు ఇంట్లో ఉన్నప్పుడు, బర్త్డే పార్టీలు అప్పుడు చాలా సింపుల్గా అలాగే ఫాస్ట్గా కూడా తయారు చేసుకోవచ్చు మనం ఈ రెసిపీని. ఇప్పుడు చూసారు కదా, ఆయిల్ అనేది కొద్దిగా మనకు పైకి తేలింది కదా. ఇప్పుడు ఇందులో మనం పెరుగు వేయడం అనేది స్కిప్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక 4 స్పూన్లు గడ్డ పెరుగు ఉంటుంది కదా, ఒక 4 స్పూన్లు గడ్డ పెరుగు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ అనేది మనకు పైకి వచ్చేంత వరకు ఉంచుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అనేది కొద్దిగా పైకి వచ్చింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలాగ రొయ్యలను ఒకే దగ్గరగా కాకుండా మనకి వెడల్పాటి పాత్ర కాబట్టి, ఇది గిన్నె కాబట్టి స్ప్రెడ్ చేసుకుంటే మనకి బాగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు వేగిని చూసారు కదా. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టిన రైస్ ఉంది కదండి, ఆ రైస్ని అయితే మనం ఇప్పుడు ఇందులో వేసుకుందాము. చెప్పాను కదండి, గ్లాసున్నర రైస్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ అంతటిని కూడా మనం ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత బాగా అయితే కలుపుకోవాలండి. చూసారు కదా, రొయ్య అనేది మనకు బాగా ఎలా కనిపిస్తుందో, ఎక్కువగా ఉన్నాయి కదండి. ఇలా మనం తినేటప్పుడు ముద్దకి తగిలేలాగా రొయ్య ఉంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ గ్లాస్తో నేను 1.5 తీసుకున్నాను కదండి రైస్ అనేది. ఇప్పుడు ఇందులో నేను చూసారు కదా, ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను.
అలాగే ఇంకో గ్లాస్ అంటే 2 గ్లాసులు వేసుకున్నాను. అలాగే హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అంటే 2.5 గ్లాసులు వాటర్ అయితే నేను వేసుకున్నానండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మనం మూత అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టాలండి. స్టార్టింగ్ ఒక 2-3 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మంటని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుందాం. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి రైస్ని. ఎందుకంటే వాటర్ అనేది ఒక్కొక్కసారి, ఎందుకంటే మనకి ఇప్పుడు ఉంటున్న రైసులు బట్టి ఒక్కొక్క రైస్కి ఒక్కొక్క క్వాంటిటీ అనేది ఉంటుందన్నమాట. కొన్ని రైసులు వాటర్ తక్కువ వేస్తే ఎక్కువ బేగా ఉడుకుతుంది. కొన్ని రైస్లు అయితే వాటర్ అనేది ఎక్కువగా వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మధ్య మధ్యలో ఇలాగ వాటర్ని కూడా మనం చూసుకుంటూ ఉండాలి. కానీ మ్యాక్సిమం సరిపోతుందండి. 2.5 కావాలి అని అనుకుంటే 2.5 మీద కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ వేయండి అంతే. అంతవరకు ఏం అవసరం లేదు. చూసారు కదా, మళ్ళీ కలుపుకోవాలండి ఒకసారి. మళ్ళీ ఒకసారి కలుపుకొని చిన్నది ఉప్పు చూసుకొని చిన్న కొద్దిగా ఉప్పు వేసుకొని ఇప్పుడే మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇంకో మీకు రైస్ కనిపిస్తుంది కదండి ఎలా ఉంది అనేది. అంటే కొద్దిగా పలుకుంది. ఈ పలుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే అంతా కూడా కలిపేసుకొని ఒకసారి గిన్నె పక్కకు తీసి ఇలాంటి ప్యాన్, మన దోశల ప్యాన్ ఉంటుంది కదా, ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. సిమ్లోనే ఉంచాలి. ఇలా సిమ్లో మనం ఒక 5-6 నిమిషాల పాటు ఉంచుకుంటే మన రొయ్యల పలావ్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇంకా చూసారు కదా, సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకు అని అంటే అప్పుడు లేదు అని అంటే మనం కిందన ప్యాన్ పెట్టకపోతే మనకు అప్పుడు పలుగ్గా ఉన్నప్పుడు అది ఇంకా అలా ఉండిపోతుందండి. వెంటనే రైస్ అనేది ఉడకదనమాట. కాబట్టి వెంటనే మనం అప్పుడు కిందన ప్యాన్ పెట్టుకొని ఇలాగా గిన్నె పెట్టుకుంటే కనుక, పైన బిర్యానీ గిన్నె పెట్టుకుంటే మనకి కరెక్ట్గా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడుకుతుందండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, రొయ్యలు మనకు చూసారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో. చిన్న రొయ్యలు అవ్వడం వలన పైన కొద్దిగా ఇప్పుడు కొత్తిమీర అయితే జల్లేసుకుందాము. జల్లేసుకొని గిన్నెలో విడివిడిగా సర్వ్ చేసుకుంటే మన రొయ్యల పలావ్ అనేది రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం కూడా మర్చిపోకండి.